హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే ఈరోజు దోసకాయ మటన్ వండబోతున్నానండి. చాలా సింపుల్గా మీతో షేర్ చేసుకుందామనేసి అది కూడా. సో వీడియోలోకి వెళ్ళిపోదామా, రండి. దోసకాయ మటన్కి కావాల్సిన ఐటమ్స్ అండి: ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ, టమాటా, దోసకాయ ముక్కలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, హాఫ్ కేజీ మటన్, ధనియాలు, జీలకర్ర, లవంగాలు అన్నీ మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి. సో చాలా సింపుల్గా చేసేస్తున్నానండి. పదండి అండి, ఆయిల్ వేసేద్దాం. ఒక 5-6 వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఆనియన్స్ బాగా బ్రౌన్ షేడ్లో రావాలి కదా. ఒక 5 వేస్తున్నానండి. 5 స్పూన్లు అయితే వేస్తున్నాను. నేను ఫస్ట్ ఆనియన్సే వేస్తున్నాను. చూసారా, ఎప్పుడైనా సరే నా వీడియోస్ అన్నీ చూడండి. కర్రీ వండినప్పుడు ఎప్పుడు కూడా నేను ఆనియన్స్ మాత్రంగా వేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆనియన్స్ అనేది ఫస్ట్ వేయడం వల్ల ఏంటంటే చాలా బ్రౌన్గా అవ్వాలి. అప్పుడే మనకి కూర చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ చాలా బ్రౌన్గా అవ్వాలి, టైం పడుతుంది. చూసారా, బ్రౌన్గా అవుతుంది. ఇంకొంచెం బ్రౌనిష్ రావాలి. ప్రతి ఒక్క కూర కూడా నేను ఇలాగే బ్రౌన్గా వచ్చినప్పుడే అన్నీ వేస్తాను. చాలా ఇంకా బ్రౌన్ రావాలి ఆనియన్స్. ఇప్పుడు కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. లైట్ బ్రౌన్ అయితే వచ్చాయి కదా ఆనియన్స్, వేసేసుకుందాం. ఇవి కూడా కాసేపు వేపుదాం. వేపేసుకున్న తర్వాత ఇంకొంచెం బాగా వేగాలి ఇవి. ఆనియన్స్ అయితే వేగిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఒక్క స్పూను కొంచెం వేసాను, అంతే, లైట్గా వేసాను. ఒక స్పూన్ మాత్రంగానే. కొంచెం ఇది పచ్చివాసన పోయినంత వరకు కొంచెం వేపుకుందాం. ఎక్కువసేపు మగ్గనిద్దాం, పచ్చివాసన అంతా పోవాలి కదా. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు టమాటా వేసేస్తున్నాను. టమాటా అయితే బాగా మగ్గనిద్దాం. టమాటా కూడా బాగా మగ్గనిద్దాం. కాసేపు మూత పెట్టేద్దాం. ఇప్పుడు చూసారా, టమాటా అంతా కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మటన్ వేసేద్దాం. చూసారా, ఫస్ట్ టమాటా మగ్గిన తర్వాత మటన్ వేస్తే ఏంటంటే ఫస్ట్ పచ్చివాసన అనేది రాదు. టమాటా లేకపోతే పచ్చివాసన వస్తుంది. మటన్ వేసేద్దాం. మటన్ వేసేసి మటను చాలా టైం పడుతుందండి. ఇది అట్లీస్ట్ ఇది కుక్కర్లో పెట్టాం కదా, మనం ఇలాగే బాయిల్ చేస్తాం. ఎందుకంటే కుక్కర్లో పెడితే అంత టేస్ట్గా ఉండదు. మా హస్బెండ్కి ఇష్టం ఉండదు కుక్కర్లో పెట్టడం. అందుకోసమే నేను ఇలాగే వండుతాను. ఒక 1/2 అవర్ పడుతుంది ఇది బాగా ఉడకాలంటే. చూసారా, టమాటా బాగా మగ్గిపోయింది. తర్వాత మటన్ వేసాం కదా, ఇది మగ్గాలంటే కనీసం ఒక 1/2 అవర్ అయినా పడుతుంది. మూత పెట్టేసి ఒక 1/2 అవర్ తర్వాత చూద్దాం. ఇప్పుడు మటన్ మగ్గడానికి ఒక 1/2 అవర్ పడుతుందండి. సో ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎండలోకి మాత్రంగా ఎక్కువ వెళ్ళకండి. ఎక్కువ కోకోనట్ వాటర్ తాగండి, గ్లూకోజ్ తాగండి, గ్లూకోజ్ వాటరు, సబ్జాలు తాగండి. ఎందుకంటే హీటు బీభత్సంగా ఉంది కనుక కొంచెం ఇంట్లోనే మ్యాక్సిమం ఉండండి. వెళ్ళినా సరే ఈవినింగ్ టైం వెళ్ళండి. అసలు ఎంత ఎండలు ఉన్నాయంటే మాకు వైజాగ్లో అసలు తట్టుకోలేనంత హీట్ అయితే ఉందండి. సో మీకు కూడా నేను చెప్తున్నాను. సో మాకైతే వైజాగ్లో చాలా ఎండలు ఉంటాయండి. రండి చూద్దాం, కాసేపు కలుపుదాం కర్రీ ఎలా ఉందనేసి. మగ్గుతుంది, చాలా టైం పడుతుంది. దీన్ని వదిలేద్దాం. చూసేద్దాం రండి, ఎలా చూసారా ఎలా మగ్గుతుందో.
ఇంకాసేపు బాగా మగ్గాలి. మొక్కకు ఇంకా చాలా ఉడకాలండి. ఇంకా మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే ఇంకొక 10 మినిట్స్ పడుతుంది. సో మూత పెట్టేద్దాం పదండి. చూద్దాం పదండి. చూసారా, ముక్క అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా కూడా చూడు ఎంత డ్రై అయిపోయిందో. ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం. నేనైతే కారం ఎక్కువే తింటామండి మేము, అందుకోసం నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. మీరు ఒకవేళ తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. తర్వాత ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అది మిక్సీ కొట్టుకొని పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నానండి. నేను ఇంట్లోనే తయారు చేస్తాను. ఏది కూడా బయట నుంచి తీసుకురాను. ఈ మసాలాలు కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఆ వీడియో కూడా మీకు చేస్తాను ఒకరోజు. మసాలాలంతా నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది కూడా. సరే, ఇప్పుడు ఇది కొంచెం బాగా మగ్గినాక వాటర్ పోసుకుందాం. ముక్కకి బాగా పట్టాలి. ఇంకా కొంచెం కారం ముక్కకు పట్టాక వాటర్ పోసేసుకుందాం. చూసారా, బాగా ముక్కకైతే కారం అది పట్టింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. మటన్ కదా, కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి. ఆల్రెడీ ఇది కుక్ అయిపోయింది కనుక నేను 1 గ్లాస్ మాత్రంగానే వేసుకున్నాను. అదే మనకి కుక్కర్లోనైతే విజిల్స్ పెడతాం కదండి, అంత టేస్ట్ ఉండదు. మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా సరే మనం ఇలా వండుకుంటేనే మనకి టేస్ట్గా ఉంటుంది. కుక్కర్లో పెడితే టేస్ట్ అనేది అంత బాగోదండి. నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే వండుతాను. సో ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఇది కుక్ అవ్వడానికి ఇంకొక 10 మినిట్స్ పడుతుంది. చూసారా, అలాగే మటను గుమ్మగుమ్మలు అయితే ఆడిపోతుందండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూసారా, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దోసకాయ వేసేద్దాం. అప్పుడు మనకి దోసకాయ కూడా, ఇది మటన్ ఇంకా కుక్ అయ్యేటప్పటికి దోసకాయ కూడా కుక్ అయిపోతుంది. సో మటన్లో ఇప్పుడు దోసకాయ వేసేద్దాం. దోసకాయ వేసేస్తున్నానండి. చూసారా, ఈ స్టేజ్లో వేయాలి. ఈ స్టేజ్లో వేస్తేనే మనకి దోసకాయ అనేది ఉడుకుతుంది. కొంచెం వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా దగ్గరికి అవ్వేదాకా మనం వెయిట్ చేయాలి. ఇంకొక 10 మినిట్స్ వదిలేస్తే మొత్తం దగ్గరికి అయిపోతుంది. మటన్తో పాటుగా దోసకాయ కూడా కుక్ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ మూత పెట్టేద్దాం మళ్ళీ. చూసేద్దాం రండి, ఎంతదాకా వచ్చింది మనకి మటను దోసకాయ. చూసారా, పర్ఫెక్ట్గా మటన్ కుక్ అయిపోయింది, దోసకాయ కూడా కుక్ అయిపోయింది. ఇందులో నేను ఎటువంటి మసాలాలు కూడా వేయలేదు, మటన్ మసాలా కూడా వేయలేదు. ధనియాల పౌడరు అందులోనే నేను కొంచెం జీలకర్ర, ధనియాలు, లవంగ, వేలకు చెక్క అన్ని కూడా మిక్సీ పట్టేస్తాను కదండి, అది మాత్రంగానే వేసాను. ఆల్రెడీ మనది మసాలా కారం కనుక కారంలోనే అన్నీ ఉంటాయి. దానివల్ల నేను మసాలాలు ఎక్కువ వేయలేదు. ఎందుకంటే సమ్మర్ కదండి, ఎక్కువ మసాలాలు తినకూడదు. సో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసేసుకొని బంద్ చేసేద్దాం స్టవ్ అయితే. ఉప్పు, కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఇంట్లో. చాలా సింపుల్గా దోసకాయ మటను. మనకి దోసకాయ మటన్ కదండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది? రైస్ పెట్టేసుకుందాం. రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను, కర్రీ కూడా పెట్టేస్తున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో టేస్ట్ ఎలా ఉందనేది మీకు చెప్పేస్తాను. చాలా వేడిగా ఉంది, పొగలు చూడండి ఎలా వస్తున్నాయో.
మటన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. చూసారా చాలా మెత్తగా అయితే, ఇంకా చూసారా ఎలా మెత్తగా, ఇలా అంటే మనకి అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా సింపుల్గా మసాలాలు ఏమీ లేకుండా లైట్ మసాలాలు, సమ్మర్ సీజన్ కదా. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.